హలో అందరికీ, ఇవాళ నేను కాకరకాయ డీప్ ఫ్రై చేద్దామని చెప్పి ముందు ఉప్పులో పసుపులో కొంచెం సేపు పెట్టి పిండేస్తాం కదా వాటర్ అంతా. సో అట్లా చేసేసి డీప్ ఫ్రై చేసి నంచుకోవడానికి బాగుంటుంది. కర్రీ ఏమి వండనని అనుకున్నానండి, కానీ చూస్తే ఏమైందంటే ఉప్పు బాగా పట్టేసింది కాకరకాయ ముక్కలకి. డీప్ ఫ్రై చేసినా కూడా అది ఉప్పు చాలా ఉంది, తినలేము. సరే ఇంకా కర్రీ చేసి కర్రీలో ఉప్పు వేయకుండా ఇది పెట్టేస్తే పోతుందిలే అని అనుకున్నాను. కానీ కర్రీ వండితే కూడా మసాలా కర్రీ వండానండి, కాకరకాయ మసాలా కర్రీ. సో అప్పుడు కూడా ముక్కలకు మాత్రం అట్లానే ఉంది. సో నాకు ఒక టిప్ నేను ఎప్పుడు ఫాలో అవుతానండి, ఇట్లానే యూట్యూబ్లో చూశాను. ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డ తీసుకొని మనం కట్ చేసి వేసేస్తే ఉప్పు తగ్గిపోతుంది అని చెప్పి. సో అది బాగా వర్కౌట్ అవుతుందండి. నేను ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు యూస్ చేశాను. సో ఈసారి కూడా ఆలుగడ్డలు వేసానండి, కట్ చేసి లాస్ట్లో వేసి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తే ముక్కలకు కూడా మొత్తం ఉప్పు మొత్తం తీసేసిందండి. ఆలుగడ్డలు కూడా బాగానే ఉన్నాయి, ఉప్పు ఏం లేదు, మనం తినేయచ్చు, లేదంటే తీసి పక్కన పెట్టేయచ్చు. కానీ కర్రీ మాత్రం ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది, లేకపోతే ఇంత కర్రీ నేను వేస్ట్ అయిపోయింది అని అనుకున్నాను. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. నేనైతే ఎవ్రీ టైం ఫాలో అవుతున్నాను, నాకైతే బాగా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా వర్కౌట్ అయ్యిందండి నాకు ఉప్పు ఎక్కువైనప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.